ప్రభుత్వం బట్టి నిజంగా సుమారుగా మనం 10కి 10 గంటల ముందుగానే అటుగా ఆరంభించుకున్నప్పటికీ ఇంతవరకు కూడా నిజంగా దేవుడు మనకు ఎలాంటి అలసట లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు కూడా మనకు సహాయపడుతూ వస్తున్నటువంటి దేవుడు మరి నేను ఎంతో ఓపిక ఇచ్చినాను మనకి. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద వయసు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు కృపణిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే నిజంగా తన మాటలు వినడానికి మనిషికి ఎంత ఓపిక ఇస్తాడనే దానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. మనం ఇతర సమయాల్లో మనము కూర్చోలేదు. వాక్యం ఎప్పుడైతే మన లోపలికి వెళ్తూ మన బాడీ అంతా తనలో ఆదిలోకి దేవుడు తీసుకుంటాడు. నిజంగా మనకి ఎలాంటి అవసరం ఉండదు. ఈరోజు మన దేవుడు నిజంగా అద్భుతకరంగా నూతన సంవత్సరం ఆరంభంలో కూడా తన వాక్యాన్ని ఇంతవరకు కూడా మరి ఒప్పుకోలు ప్రార్థన వర్తమానంలోనూ ఒప్పుకోలు ప్రార్థనలోను మరి అదేవిధంగా ఆరాధనలోను వర్తమానంలోను మరి చేయటంలో మనకు దేవుడు సహాయపడుతూ వచ్చారు. ప్రతి ఒక్కరు నిజంగా నోరు తెలిసిందో చక్కగా ఆరాధించాలంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను అనుకోలే ఇంతమంది ఆరాధన చేశారని. చాలా చక్కగా ఆరాధన చేశారు. నిజంగా దేవుడు నిజంగా దేవుడికి దేవుడే మరి మనకు సహాయపడుతూ వచ్చారు. మరి ఇప్పుడు మనము వాగ్దానాలు తీసుకోవడానికి వెళ్తున్నాం. అంటే ప్రభు శరీరాన్ని మనం ప్రభు చేసి ప్రభు రక్తాన్ని తాగి మరి ఆ యోగ్యత మనకు ఉందో లేదో గ్రహించుకొని గుర్తించుకొని మరి మనం పరీక్ష చేసుకొని అప్పుడు మనం బలం చేయలేదు. మరి అంటే పరీక్ష ఎవరు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎవరు చేసుకోవాలి అంటే చెప్పాను కదా. ఏది చూడా ప్రపంచం అంతా తిరిగి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మనం ఎన్ని చెప్పింది ఎన్ని చేసుకున్నాం ఇక్కడే సరి చూసుకోవాల్సింది, సరి చేసుకోవాల్సింది, పరీక్షించుకోవాల్సింది ఇక్కడే, దీంట్లోనే. వాగ్దానం అయినా కూడా ఇక్కడే, బల్ల అయినా ఇక్కడే, ఆరాధన అయినా ఇక్కడే, ఒప్పుకోవాలని ఇంకా ఏదైనా సరే ఇది ఇక్కడికి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరబడాల్సిందే. ఇప్పుడు మనం వాగ్దానం తీసుకోవడానికి వెళ్తున్నాం. ఏంటా వాగ్దానం అంటే ఏమో తెలవాలి కదా. ఎందుకంటే ఆచారం కాదు. దాని తర్వాత ఒక పక్షిని దాంట్లో పెట్టుకొని వాడి దగ్గర కార్డ్స్ ఇలా పెట్టేసి ఆ పక్షి వచ్చి బయటకు తీసేసి ఇలా తీసుకొని ఇదే నీ జీవితం ఇలా చనిపోదు ఇలా ఉంది అలాంటి చెప్పేటటువంటివి కాదు మన వాగ్దానాలు. దౌర్జన్యుడు భగత్ సింగ్ గారికి దేవుడు బయలుపరచబడిన తర్వాతే వాళ్ళు పెట్టడం జరిగింది దౌర్జన్యుడు. అంతేగాని వ్యక్తిగతంగా ఒక వ్యక్తి లాభం కోసం స్వలాభం కోసం పెట్టింది కానే కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మధ్యలో ఉంచబడింది ఏంటి? ప్రభు శరీరం. అది ఆషామాషి విషయం కాదు. ఇది ప్రభు శరీరం. అది అట్టి ప్రభు శరీరాన్ని మనం ముట్టాలంటే మనం ఎంత జాగ్రత్తగా ప్రభు శరీరం చేయాలి. భయముతోనూ వణుకుతోనూ మన శరీరాన్ని మనం త్రాగాలి. అంతేగాని ఎలా పడితే అలా ఇది మన వాళ్ళు తయారు చేశారు కదా, మన ఇంట్లోనే తయారు చేయబడింది కదా, మనం కొనుక్కొచ్చిన వస్తువులతోనే తయారు చేయబడింది కదా, సరే అక్కడ తయారు చేయబడిందేమో, ఇక్కడ తేబడిన తర్వాత అది ప్రభు శరీరం మార్చదు. అంతేకాని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక యవనస్తుడు, అన్యుడైనటువంటి యవనస్తుడు ఏం చేశాడంటే వివాహం నిమిత్తమై ఒక ప్రాంతంలో ఒక మందిరానికి పోతున్నాడు. అయితే దైవజనులు కరాఖండిగా చెప్పారు. చెప్పిన తర్వాత ప్రజల అక్కడ ఉన్నటువంటి వారి మెప్పు కోసం వివాహం జరిగేటటువంటి ఆ యొక్క అమ్మాయి తరఫున వాళ్ళు మెచ్చుకోవడానికి వాళ్ళు చూడడానికి ఏం చేశాడు? ప్రభు శరీరంలో పాలు పొందాడు. తప్పదు కదా, అందరూ చూడాలి కాబట్టి, నేను నమ్మకస్తున్నా కనబడాలి కాబట్టి, నీతి మాత్రం కనబడాలి కాబట్టి ప్రభు శరీరం ఏం చేశాడు? తిన్నాడు, బలవంతంగా మింగాడు. అయితే అది ఇవ్వడానికి రాదు, లేచి ఇవ్వడానికి రాదు కదా. ఇప్పుడు ద్రవ రూపంలో ఉన్నటువంటిది ఏది?
ప్రభు రక్తం. ఆ ప్రభు రక్తాన్ని ఏం చేశాడు? నోట్లో పోసుకున్నాడు. నోట్లో పోసుకొని మనకు 2 ద్వారాలు ఉన్నాయి కదా, ఒక ద్వారం బయట ఒక కాలు ఉంది, ఇంకొక ద్వారం లోపల ఒక కాలు ఉంది. ఉమ్మడానికి వెళ్ళాడు, ఉమ్మాడు. ఉమ్మిన తర్వాత ప్రభు రక్తం ద్వారా లోపల నుంచి రక్తం వచ్చి అక్కడ రక్తం కాబట్టి అక్కడ చనిపోయాడు. నేను చెప్పింది దయచేసి గమనిస్తున్నాడా? నేను చెప్తున్నాను, ప్రభు శరీరం లోపల చేయి వేసేటప్పుడు బహు జాగ్రత్తగా మన బ్రతుకులు మన ప్రవర్తన అంతా సరి చేసుకొని పరీక్షించుకున్నాక చేయి వేయాలి. అంతేగాని మాట్లాడు ఏం కాదులే. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ఊరిలో బాగా విద్యుత్ సరఫరాలు బాగా అంతరాయాలు జరిగేవట. ఉదయం పోతే ఎప్పుడు సాయంత్రం వచ్చేదో, రేపు వచ్చేది ఎప్పుడు వచ్చేదో తెలియదు. రోడ్డు ప్లగ్లో ఏరు పెడతా ఉన్నాడు, తీస్తూ ఉన్నాడు. రోడ్డు ప్లగ్లో ఏరు పెడతా ఉన్నాడు, తీస్తూ ఉన్నాడు. నాకు ఏం కాదు, కరెంట్ ముట్టుకుంటే ఏం కాదు, వైర్లు ముట్టుకుంటే ఏం కాదు అని చెప్పేసి రోజు ఆడుతాడు. రోజు పట్టుకున్నాడు, కరెంట్ వచ్చింది, ఒక్కసారి పట్టేసుకుని చచ్చాడు. శరీరం ఉంచబడిన రక్తం కూడా అలాంటిదే. ఆటలాడు ఇది సాధారణమైనది కాదు. దయచేసి వాక్యానుసారాన్ని సరి చేసుకుని పనులు చేయగలరు. అంతేగాని అన్న చూడాలను, ఈ అక్క చూడాలను, లేకపోతే నీతి మందులు నన్ను భ్రమపరచుకున్నాను మోసపరచుకుంటూ ప్రభు శరీరంలో చేయి వేయకూడదు. కాబట్టి మీకు 2 మాటలు చూపించి వాక్యంలోకి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం ఒక చదవండి. ఈ మాట చూసి ముందుకెళ్తాను. కాబట్టి నేను పరలోకం దిగి వచ్చిన చాలు. ఇప్పుడు మన మధ్య ఉంచబడిన ఆహారం ఏం ఆహారం ఉంది? పరలోకం నుంచి వచ్చిన ఆహారం. పరలోకం నుంచి దిగి వచ్చింది మన మధ్య ఉంచబడ్డాడు ప్రభు శరీరము. అంతేగాని ఇదేదో మనిష్టాంతరంగా అనుకొని తిరిగి రాగేది కాదు. ఇది జాగ్రత్తగా భయంతో ఉంటూ చేయాలి. ఇంకా ఇది దిగొచ్చింది. ఇంకా ఇది ఇక్కడ చూడండి, ఇంకొక మాట 50వ వచనం. దీన్ని తినువాడు చావకున్నట్లు పరలోకంలో దిగొచ్చిన, ఇప్పుడు చెప్పండి, పరలోకంలో దిగొచ్చిన ఆహారం తింటే ఎట్లా చావడు? చిరంజీవులు భూమి శాశ్వతం ఉన్నాడు కాదు, ఆత్మీయంగా చచ్చిపో. శరీరానికి మరణం ఉండదు, ఆత్మ మరణం ఉండదు. అంటే నేను నిత్యాగ్ని నుంచి తప్పిస్తుంది. ఇంకా ఏమైతుందో ఇంకో మాట చూసుకొని పంపిస్తాం, ముందుకు వెళ్ళిపోతాం. 55, 56. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరం రక్తం రాగాడు నా యందు, నేను వాయును. సరే, ఇప్పుడు చూడండి, పరలోకం నుండి వచ్చిన ఆహారం ఇదే. తినువాడు చావాడు. ఒకవేళ ఎవరైతే తింటారో వానిలో నేనుంటాను, వాడు నాలో. మనం దేవుళ్ళు ఏమయ్యాం? దేవుడు లోపల ఐక్యపరచబడతాం. దేవుళ్ళు ఉంటామంట. దేవుడు మనలో ఉంటాడు. మరి దేవుడు మనలో ఉండాలి. మరి దేవుడు ఉండాలంటే ఆహారం తినాలి. ఆ ఆహారం తినాలంటే మనం ఎలా ఉండాలి పరీక్షించుకోవాలి. అదే పరీక్ష. అంతేగాని ఏదో ఎత్తారు పాత్ర నా దగ్గర వచ్చి తింటానంటే నేను ఇందాక ఒక ఉపమానం చెప్పాను, ఉదాహరణ చెప్పాను. జాగ్రత్త. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ప్రతి వారం చదువుకున్నట్టుగానే ఇప్పుడు 24. దాన్ని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీన్ని చేయండి. చాలు. దాని తర్వాత 28.
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించవలను. అలాగ చేసి ఆ రొట్టెని చాలు. ఏమన్నాడు? ఇది నా శరీరం అని చెప్పి స్వయాన దేవుడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. అది ఎవరి శరీరము? ఎవరి శరీరము? యేసుక్రీస్తు వారు మన కొరకు శరీరంలో అర్పణపడ్డాడు. అట్టి శరీరం మన మధ్యన ఉంచబడింది. ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నదే ఇది చేయమని చెప్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్న కొరకే ఇది మన మధ్య ఉంచబడింది. అది తిన్నప్పుడు మనం ఐక్యపరచబడతాము. నన్ను జ్ఞాపకం చేసుకున్నకే దీన్ని చేయమని చెప్పేసి స్పష్టంగా మాట్లాడుతూ వస్తుంది వాక్యం. అంతేకాని మనం ఇష్టానుసారంగా ఏదో నూతన సంవత్సరంగా ఇప్పటి నుంచి ఏదో కొత్తగా తినే ఆహార పదార్థం కాదు, ఆచారం కాదు, పలహారం కాదు, ఏది కానే కాదు. ఇది ప్రభు శరీరము. వాక్యంలోనే ఉంది. మనం సొంతంగా కల్పించుకొని చెప్తున్నటువంటి మాటలు కావి. దేవుడు స్వయంగా రాయించుకుంటాడు పరిశుద్ధంలో. ఆ మాటలే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అందుకే ఇక్కడ రాయబడిన మాట, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే అలాగూ చేయడు. ఒకవేళ పరీక్షించుకోవడం ఇష్టానుసారంగా మనం చేయి వేస్తే, నేను ఇందాక బయటకు పోవాలని చెప్పాను. వాక్యంలో ఉన్నట్టు మనం రాయబడిన వాక్యం చూడండి 30. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనను రోగులైన చాలా మంది. ఒకవేళ మనం మన ఇష్టానుసారం చేస్తే దేవుడు మనకన్నా ఆయుష్కాలం పెట్టాడు. అయ్యా పైనుంచి మనం భూమికి వచ్చేటప్పుడే నీ యొక్క ఆయుష్కాలం మీద నీకు భూమి మీద ఉండాల్సిన వయసు అని చెప్పి ముందే పెట్టాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? ఇలాంటి పరీక్షించుకోకుండా మన ఇష్టానుసారం చేసి ఏం చేస్తున్నామంటే మన ఆయుష్ తీరకుండా ముందే భూమి నుంచి పోతున్నాం. లేదా భయంకరమైనటువంటి రోగాలతో పీడిపబడుతూ మరి దాని కనీసం ఏ డాక్టర్కు కూడా అందుబాటునటువంటి విచిత్రమైన రోగాలతో రకరకాలుగా మనం ఏం చేస్తున్నాం? మగ్గుతూ వస్తున్నాం, బాధపడుతూ వస్తున్నాం. కాబట్టి మరి అలాంటి పరిస్థితులు మనం ఉండకుండా, అలాంటి పరిస్థితులు దేవుడు మనం పెట్టకూడదంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? మనల్ని మనం పరీక్షించుకొని, అది పరలోకం నుంచి వచ్చిన జీవాహారము, నేను ఎలాకాలం దేవుడితో జీవించాలంటే, నేను ఎలాకాలం దేవుడితో ఐక్యపరచబడాలంటే పరీక్షించుకొని బలలో చేయబోయాలని మాకు తెలుస్తుంది. జస్ట్ మీకు తెలియపరచడానికి ఈ మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం వాగ్దానాలకు సంబంధించినటువంటి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ఉంటుంది పేజ్ నెంబర్ పాత నిబంధన గ్రంథంలో 559. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి భాగం చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలు. ఇక్కడ ఏముంది? మంచి పేరు మేలు. సామెతలు 22. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును. చాలు. ఇక్కడ 22 ఏముంది? అక్కడ 7వ అధ్యాయం 1 ఏముందంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఇక్కడ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అని ఉంది. ఎందుకు అంటే ఇక్కడ రాయబడిన వాక్యకాలం ఏం రాయబడుతుంటే, నీకు మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అంతస్తులు ఉన్నప్పటికీ కూడా అవి కావు మనం నిలబెట్టి. ఒక మంచి పేరు కావాలి. ఇక్కడ మన దగ్గర ఎంత సుగంధభరితమైనటువంటి సుగంధాలు వెదజల్లేటటువంటి ఎన్ని తైలాలు ఉన్నప్పటికీ కూడా ఒక మంచి పేరు మేలు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మరి ఎట్లా వస్తుంది? ఊరికి వస్తుందా? ఊరికి అయితే రాదు కదా. మన ఒళ్ళంతా సుగంధ తైలం పోసుకుంటే మరి మంచి పేరు వస్తుందా? లేదా మన ఈ లోకం అంతా సంపాదించుకుంటే మన పేరు వస్తుందా?
అట్లా రాదు కదా. ఎట్లా వస్తుంది? వాక్యాన్ని సరి చూసుకుంటేనే వస్తుంది. మనకు వాక్యాన్ని సరి చూసుకుంటేనే వస్తుంది, ఊరికి రాదు. మరి మనకు మంచి పేరు ఎప్పుడైతే వస్తుందో, మనం మంచి పేరు ఎప్పుడైతే సంపాదించుకుంటామో, మన జీవితంలో కూడా మనం ఏదైతే వాగ్దానాలు పొందుకుంటామో, మనం ఏదైతే వాగ్దానాలు తీసుకుంటామో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చి మనం చూడగలుగుతాం. మనకు మంచి పేరు లేకపోయా, ఇంట్లో మంచి పేరు లేకపోయా, సంఘంలో మంచి పేరు లేకపోయా, సమాజంలో మంచి పేరు లేకపోయా, ఎక్కడ మంచి పేరు లేదు ఉన్నప్పుడు మరి దేవుడు ఎట్లా పెంచుతుంది, సంఘం ఎట్లా పెంచుతుంది, సమాజం ఎట్లా పెంచుతుంది? మన వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేరబడుతుంది? వాక్యమేమో నీకు మంచి పేరు మేలని చేసి వాక్యం సెలవిస్తుంది. మనకు ఆ మంచి పేరు లేకపోయా పెట్టా చూద్దాం. అసలు వాగ్దానం అంటే చూసుకొని అసలు ఆ వాగ్దానం పొందడానికి గల ఆలయాలు చూసుకొని పోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులు 7వ అధ్యాయము 1వ వచనం. మొదటి భాగం మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక అంతే. ఇప్పుడు వాగ్దానాలు తీసుకుపోతున్నాం. ఈ వాగ్దానాలు ఉన్నాయా దేవా? ఉన్నాయి. వాక్యం కలిసి సెలవిస్తుంది. వాక్యం కలిసి మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి అని చెప్పి వాక్యమే మాట్లాడుకోవచ్చు. ఇలా మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి వాగ్దానాలు దేవుడు సిస్టంగా మాట్లాడుకొస్తున్నాడు. ఎందుకంటే మన వాగ్దానాలు తీసుకుపోతున్నాం కాబట్టి మన అర్హత పరీక్షించుకోవడానికి ఈ మాట చూసుకొని వాక్యం చూసి వాక్యం మనం అసలు ఉన్నామా లేదా, మనం నీళ్ళ వేసి ముడుగుతామో తెలవాలి కదా. తెలవాలంటే ఇవన్నీ చూసుకున్నాక అక్కడ పోతాం. ఈ వాగ్దానాలు ఉన్నాయని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దాని తర్వాత 2వదిగా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక చాలు. ఇక్కడ దేవుడు మన వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు అన్నట్టు కాదన్నట్టున్నాయి, అవునన్నట్టున్నాయి. అవునన్నట్టు ఉద్దేశం ఏంటి? అవి నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉన్నట్టు మాటలు అవి. అవును, దేవుడు మాట్లాడేమో అవును అన్నట్టుగా ఉంటాయి. మరి మనది దానికి వ్యతిరేకంగా ఉంటాయి. మంచికి వ్యతిరేకం ఏది? వెలుగు వ్యతిరేకం ఏది? అవును అన్నదానికి వ్యతిరేకం ఏది? మన మాటలు అట్టే ఉంటాయి. మనది ఏది నిలకడగా లేదు. దేవుడు మాట్లాడ కాదు, ఎప్పుడు కూడా అవును అన్నట్టుగానే ఉంటాయి. ఎప్పుడు కూడా అవును అన్నట్టుగానే ఉన్నట్టుగా కాదు, అవునన్నట్టే ఎప్పుడు కూడా మన యందు నెరవేర్చబడడానికి సిద్ధపడి ఉంటాయి. మనమే స్వీకరించాం. ఎందుకు స్వీకరించాం తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎవరైనా అయోగ్యంగా పాల్పొందినట్లయితే అంటే మన రూపంలో ఉన్న యోగ్యత లేనటువంటి వాళ్ళు జీవించినప్పుడు వాగ్దానం తీసుకొని ఏనాము అది తీసుకుని జేబులో పెట్టుకుంటే బైబిల్ పెట్టుకుంటే అది ఎటో పడిపోతుంది. నీ వాగ్దానం మీద ఏం కొన్నాను అలా పోకుండా అంటే మర్చిపోతాం. అది ఎటు పెట్టుకుని మనకి గుర్తురాదు. మనం మర్చిపోతామేమో, దేవుడు మర్చిపోడు. అంటే ఎప్పుడు నా కుమారుడు ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పెట్టుకుని అనునిత్యం ప్రార్థన చేసి నాకు నన్ను మొరపెడతాడేమో దేవుడు చూస్తావు. నువ్వు ఏం చేస్తావు? ఇది ఒకరోజు చూస్తే ఒకరోజు సంబరము, గంట సంబరము తీసి మన బ్యాగ్ దుబ్బేసి ఎటు మనం పడేసింది. నేను చేసినట్టు నా అనుభవం చెప్తున్నాను. వ్యక్తిగతంగా ఇవన్నీ నేను చేశాను. ఇవన్నీ చేస్తున్నా అన్నీ నేను చేసినాయి కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ అడ్రస్ కూడా కనపడదు. అంటే నేను ఒకప్పుడు ఎటువంటి వార్తలు పెట్టుకున్నాను, నేను దీవిస్తాను, నేను పెద్ద చేస్తాను, నేను పైకి ఎత్తుతాను, పైన ఇట్లాంటివి అయితే బాగా సఫర్ పెట్టుకుంటాను. ఏదన్నా వాగ్దానం వస్తే కొద్ది తేడా అనిపించింది అనుకో, అది తీసి ఏం చేసి పెద్దగా అంట పెట్టేసి మన పేరు తీసుకుంటాను. అట్లా చేశాను.
చెడునంతా తీసేసుకొని దేవుని కొరకు నమ్మకంగా దేవుని సన్ని నమ్మకంగా ఎప్పుడు ఉంటామో మనం తీసుకున్న మాట క్రీస్తునందు అవునట్టుగా అంటే నెరవేర్చబడతాయి. నెరవేరదు అనడానికి వీలే లేదు. ప్రపంచం లోపల ఈ రాజకీయ రకరకాల వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు అన్న వాళ్ళు తప్పుతారేమో కానీ దేవుడి మాట ఎప్పుడు కూడా తప్పదు. మాట తప్పనే తప్పదు. ఎందుకు తప్పదో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అంటే దేవుడు చెప్పిన మాటకు విలువ ఉంటుంది. విలువలేని మాటలు చెప్పడైనా నిరర్ధకం అంటే విలువ. ఎందుకంటే మనం కూడా అనేక సందర్భాలు మనం మాట్లాడుకుంటాం కదా, ఎవరైనా అరే పలానా నాకు మాట మన మాట విలువలేదు అంటామా? ఏ మాట నీ మాట విలువలేదు, ఏమనే మాట చెల్లదంట. కానీ దేవుడి మాట అంటే కాదు కదా, ఎంతో విలువైంది ఆయన మాట. నిరర్థకము కానీ కాదు. ఆయన చెప్పాడంటే తూచా తప్పకుండా నెరవేర్చబడవలసిందే. అందుకే మనం ఈరోజు వాగ్దానాలు సిద్ధపడ్డా. 2024 సంవత్సరం తీసుకున్న వాగ్దానం రోజు పొద్దున లేచి కుటుంబ ప్రార్థన ముందు పెట్టి ఎంతమంది ప్రార్థన చేశారు? చేయాలి. అంటే ఒక గొప్ప ఒక తప్పనట్లేదు, చెయ్యాలి. కుటుంబంలో ఈరోజు మనం తీసుకున్నటువంటి వాగ్దానాలు ప్రతిరోజు ముందు పెట్టుకొని కుటుంబం అంతా కలిసి రోజు ఒకరు చొప్పున కుటుంబ ప్రార్థన రోజు ఒకరు చేస్తే కాదు. రోజు అమ్మనే చేయాలా, అమ్మ చేస్తే కూర్చుతానంటే కాదు. అమ్మ చేయాలి, నాన్న చేయాలి, అక్క చేయాలి, ఒక చెల్లి చేయాలి. రోజు బైబిల్ ఒకరు చదవాలా, ప్రార్థన ఒకరు చేయాలి. బైబిల్ ఒకరు చదవాలా, ప్రార్థన ఒకరు చేయాలి. అప్పుడే వాగ్దానం నెరవేరుతాయి. అంతేగాని మంచి ఒక సుస్థిగా తిండివి మస్తు వంటిది అన్నట్టు ఉండకూడదు. వాగ్దానం ఎట్లా నిలబెడతాయి? ఊరికి నిలబెడతాయి వాగ్దానం. ఎట్లుందంటే మన పరిస్థితి, మన ఆత్మీయత ఎట్లా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం ఉన్నట్టే ఉంటుంది. అంటే ఉండకూడదు. ఆహారానికి పడేటటువంటి ఆతృత, తొందరపాటు ఆత్మీయతలో ఉంది కనపడాలి మనకి. అంతేకాని ఎప్పుడే కానీ చూడండి నాకు ఇది నేర్పడి నాకు అది కాలేదు, నాకు ఇది కానీ దేవుడు ఊరికి ఎందుకు ఇస్తాడు? ప్లగ్లో నువ్వు స్విచ్ అయితే పనుకుంటే ఊరికి వెలుగుద్దా? స్విచ్ చేస్తాక నీకు లైట్లు వెలుగుతున్నాయి కదా, ఆ ఫ్యాన్ తిరుగుతున్నాయి. నేను స్విచ్ చేయలేదు, నేనేం కూర్చో ఫ్యాన్ తిరగట్లేదు, ఆ కరెంట్ లైట్ రావట్లేదు అంటే అది మూర్ఖత్వం కదా. మరి వాగ్దానం ఏంటంటే నిలబడతాయి, ఊరికి నిలబడతాయా? ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, గొలుసు ప్రార్థన లేదు, ఊరికి నిలబడతాయి. అందుకే దేవుడు ఏదైనా మాట ఇచ్చినట్టు అది అవునట్టుగానే ఉంటాయి, నెరవేర్చడం సిద్ధంగా ఉంటాయి. కానీ మనమే దేవుని దగ్గర తీసుకొని సంబరాలు చేసుకుంటాం. అట్లా ఉండకూడదు. ఇంకొక మాట చూసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చాలు. ఇప్పుడు ఈ వాగ్దానం చేసేవాడు వాగ్దానాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఇక్కడ అందరూ కూర్చొని సంఘ పెద్దలు కానీ అన్నవాళ్ళు కూర్చొని రాశారా? సొంతంగా అన్నవాళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క జ్ఞానం బట్టి వారు సొంతంగా రాశారా? దీంట్లోంచి తీసుకున్నటువంటి మాటలే, దీంట్లోనే వాగ్దానాల పుట్ట, దీంట్లోంచి తీసుకున్నటువంటివి. దీంట్లో ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు. అది ఎవరు గ్రహించడానికి ఎవరు ముందుకు రారు. దాంట్లోంచి తీసుకుని మరి ఒక వాగ్దానం అనేది దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఏదైతే ఇవ్వబోతున్నాడో అది తీసుకొని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని మాటలు చదువుకున్నాం. ఇప్పుడు చివరిగా దేవుడు ఎవరంట? నమ్మదగిన. వాగ్దానం ఇచ్చేవాడు ఎవరు? నమ్మదగిన. మనం ఇందాక చెప్పాను, మనం కాదన్నట్టు ఉంటాం, దేవుడు అవునన్నట్టుగా ఉంటాడు. దేవుడు నమ్మదగిన వాడైతే మనం
దేవుడు నమ్మదగిన వాడు, మనం వ్యతిరేక అంతే, ఆపోజిట్. వెలుగు చీకటి, తెలుగు నలుపు, అవును కాదు. నమ్మదగిన వాడు ఇదే మనం నమ్మదగిన వాడు. నేనైతే ముందు నంబర్ 1 నమ్మదగిన వాడు. ఎందుకంటే ముందు అవును ఒకసారి అంటే కాదు ఒకసారి అంటే మాట మీద నిలబడదు. ఎవరంటే కాదు, మాట మీద నిలబడతాడు. ఎప్పుడైతే ఏదైతే వాగ్దానం ఇస్తాడో క్రీస్తున్న అవునన్నట్టుగానే ఉంటాయి. అందుకే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎంతో నమ్మదగిన వాడు. కాబట్టి మనకిచ్చినట్టు వాగ్దానము నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటే మనమే సంవత్సరానికి 365 రోజులు ఉంటే 365 రోజులు బిజీయే. ప్రార్థన లేదు ప్రార్థన. మొదట చెప్పినాను కదా, ప్రార్థన చేయకుంటే ఏంటంట పాపము. ఈరోజు నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం, 2025 సంవత్సరంలో. ఈ రోజు నుంచైనా గట్టి తీర్మానం తీసుకున్నాను. అవును ప్రభువా, ఈ రోజు నుంచి నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటాను, మరి సంఘ ప్రార్థన కూడా హాజరవుతాను, దాని తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను, గొలుసు ప్రార్థనలో పాల్గొంటాను, ఉపవాస ప్రార్థనలో ఉంటాను, స్త్రీల పరిచర్యలో ఉంటాను, మరి అదే బైబిల్ స్టడీలో ఉంటాను, అన్ని పరిచర్యలో ఉంటాను. ఆదివారం రోజు 10కి కంటే 10కి ఉంటా అని తీర్మానం చేసుకొని ఎవరైతే ముందుకు సాగుతారో వారి జీవితాల్లో తప్పకుండా మనం తీసుకునేటువంటి వాగ్దానం నెరవేర్చబడదు. వామో అన్నయ్యండి ఇలాంటి కండిషన్ చేస్తున్నాడు, నేను మీకు చెప్తున్నది దేవుని మాటలే, అంతేగాని మిమ్మల్ని ఐపీసీ సెక్షన్ కింద అరెస్ట్ వారెంట్ అనేది చెప్పట్లా. దేవుని మాటలే చాలా తేలికైనది. మనం ఆచరిస్తే అన్ని తేలికైంది. ఒకప్పుడు నేను ఉండదు అంతే, సాయంత్రం 6 కాగానే 7 కాగానే ఎక్కడో తిరిగేవాడిని, అక్కడ సంఘ ప్రార్థన ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఎవరు నాకు ఫోన్ చేసినా కూడా నేను తర్వాత కలుస్తాను, రేపు పొద్దున కలుస్తాను, అంతే. 7కి పోవాలా, మన కూర్చోవాలా, బయటకు రావాలి. అలవాటు చేసుకుంటూ అవుతుంది. మనకి ఏదైనా సరే మనం దేవుడు మన దేవుడు నమ్మకమైన వాడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే నమ్ముతామో మనంతా మనం ఏం చేస్తామంటే ప్రపంచం లోపల ఏది ఇంపార్టెంట్ కాదు మనకు ఫోన్ చేసిన ఫ్రెండ్ కాదు మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మనం అనుకుంటాం తప్ప వాస్తవానికి ఒకసారి మీరు ఆచరించి చూడండి, దేవుడి మందిరానికి రెగ్యులర్గా వచ్చి చూడండి, మీ జీవితాల్లో మార్పులు చూడండి, మీకే తెలుస్తుంది. నేను అనుభవించాను, చెప్పాను కదా, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నేను మరణం టంచుల వరకు పోయి వచ్చాను. కానీ దేవుడి కృపను బట్టి స్టంట్ లేదు, ఎంజియోగ్రామ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సంబంధించిన ట్యాబ్లెట్ తినట, హార్ట్కి సంబంధించిన ట్యాబ్లెట్ ఎట్లా, ఇదంతా ఎట్లా సాధ్యమైంది? నేను దేవుడితో ఒప్పందం చేసుకున్నా. అవును ప్రభా, నేను నీ కొరకు జీవిస్తాను, ఇక్కడ వచ్చాను. ఎస్, అప్పటి నుంచి వెళ్ళిగా నా ఆరోగ్యం బాగుపడుతూ వచ్చింది. అంతే మార్పు. ఆయన తన పిల్లలు బాధపడతా ఉంటారు చూసేవాడు, ఆయన చూసేవాడు కాదు కదా, అంతే. అలా మనం శోధన తెప్పించేవాడు ఆయన, అది నుంచి బయటపడే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. సరే, దానికి మీరు భయపోయింది కదా, వాగ్దానం నుంచి విషయాలు మనం చూసుకుందాం. ఇప్పుడు మనకు మంచి పేరు ఎలా వస్తుంది? మంచి పేరు ఉంటేనే కదా దేవుడు మంచి ఆ వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేరుస్తాడు. ఊరికి ఎలా నెరవేరుస్తాడు? నీ పైన సంఘంలో మంచి పేరు, సమాజంలో మంచి పేరు, దేవుడు వాగ్దానం నెరవేర్చబడాడు కదా. వాగ్దానం ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. దాన్ని మనం చదువుకుంటాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానంగా 6వ అధ్యాయము 4వ వచనము. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండెను. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ఒక దానియేలు ఉన్నాడండి, మంచి పేరు ఎట్లా వస్తుంది? ఒక మంచి పేరు. దానియేలుకు ఒక మంచి పేరు వచ్చింది. ఇక్కడ దానియేలుకు ఒక మంచి పేరు వచ్చింది. ఎందుకంటే తన పుట్టినాటి నుంచి ఈ రోజు వరకు కూడా, తన బ్రతికినంత వరకు కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తన
తన పైన కుట్ర పని కొందరు ఏం చేశారంటే ఈ ఎలాగైనా సరే ఈయన ఇరికించాలి, ఈయన పైన ఏదో ఒక నిందన మోపుదామని చెప్పేసి ఒకరు కాదు 100 మంది ఉదయం లేచి మొదలుకొని రాత్రి వరకు కూడా దాని పడుకునే వరకు కూడా దాని చుట్టూ గూఢచారులను పెట్టేసి ఇతని లోపల ఏదైనా లోపం కనుక్కుందామా అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు దాని లోపల ఏం కనుక్కోలేదంట, లోపమైనను ఏ నేరమైనను కనుగొనలేకపోయినాడు. అయితే దాని ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే ఒక నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. దాని తన రాజ్యంలో తనకేదైతే అప్పచెప్పిన బాధ్యతలు ఉన్నాయో నమ్మకమైనటువంటి వాడిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, సుగంధ తైలం కంటే మంచి పేరు. దానికి ఏ పేరు వచ్చింది? నమ్మకస్తుడు అనే పేరు వచ్చింది. నమ్మకస్తుడైన దాని నమ్మకస్తుడు మనం ఎప్పుడైతే దాని నమ్మకస్తుడుగా పాపం చేయకుండా, తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా నమ్మకంగా ఉంటామో మనం తీసుకున్నటువంటి మనం పొందుకున్న ఈ వాగ్దానాలు ఎప్పటికీ కూడా మన జీవితాలు నెరవేరబడుతూ వస్తుంటాయి. అందుకే మనం కూడా దాని వల్లే ఒక మంచి పేరు సంఘంలో, సమాజంలో అన్నింటిలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. అప్పుడే వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి. మరి ఎంతమంది చూడండి, దాని విషయంలో కూడా ఎంతమంది ప్రయత్నాలు చేశారు. తన ప్రార్థన జీవితం మొదలుపెట్టలేదు. దాని మరొక విషయం ఏంటంటే తనకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా మరి తను ఏం చేశాడంటే ప్రార్థన చేయకుండా మానినాడా? దానియేలు మానలేదు. నన్ను చంపుతారేమో చంపని, నన్ను చంపినా కూడా చంపని, నేను మాత్రం నా ప్రార్థన నేను మానని చెప్పేసి ఏం చేశాడంటే రోజు ఉదయం తన కిటికీ తెలిసి రోజు మోకాళ్ళ పైకి వచ్చి ప్రార్థన చేసేవాడు. మనం ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం. కొందరు మాస్కులు ధరించి మరి AK-47 అందరూ పట్టుకొని వచ్చేసి మీరు లేస్తారా దగ్గర అని చెప్పేసి మిమ్మల్ని కాల్ చేస్తాం, ఇక్కడ పారిపోండి అంటే మనం ఉన్నామో పారిపోతాం. నిజంగా ఒప్పుకోవాలి, జాయిన్ ఒప్పుకోవాలి. నేనైతే ముందు పారిపోతాను, జాయిన్ ఒప్పుకోవాలి. దానియేలు అలాంటివాడు కాదు. దానియేలు మనం తిరిగివాడు కాదు, నా కాలం తిరిగివాడు కాదు. దానియేలు తిరిగివాడు కాదు. చంపని సింహం బోన్లో వేసినాడు. భయపడ్డా? ఎందుకు? తన లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తనలో ఉన్నటువంటి దేవుడు, తనలోనే దేవుడు ఉన్నాక ఇంకా ఆయన భయం ఎందుకు? ఆయన ఒకటే అంటున్నాడు, భూమి మీద ఎన్నాళ్ళనో ఉంచుతాడేమో, తీసుకుంటే తన తీసుకుంటాడు. ఉంటే ఆయన కొరకు ఉంటా, వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తా, అంతే. దానియేలు మంచి పేరు సంపాదించుకున్నారు. ఏ పేరు తెలుసా? నమ్మకస్తుడు, ఏ లోపం లేనివాడు, ఏ నేరం చేయలేనివాడు. మనమైతే స్కూల్లో ఏం పేరుంది? అల్లరోడు, చిల్లరోడు, తింగరోడు, ఇంకా రకరకాల పేరు స్కూల్లో. కాలేజీలో అయితే ఇంకా చెప్పలేకూడదు. ఇంకా దాంట్లో పైన డిగ్రీ కాలేజీలో ఇంకా చెప్పలేకూడదు. కాస్తంత కొంత మనకు సంపాదన కొంచెం పెరిగితే ఇక చెప్పలేకూడదు. ఆ స్నేహాలు మారిపోతాయి, ధనం ఎక్కువైపోతుంది. దాని అంటే కాదు, మంచి అధికారికి కూడా ధనానికి కుదరలేదు, ధాన్యానికి కుదరలేదు, ఆస్తికి కుదరలేదు, దేనికి కుదరలేదు. అయినా కూడా అవి ఎన్నన్నా ఉండని నా దేవుని నేను వదిలిపెట్టను అని నమ్మకస్తులుగా దేవుని సన్నిధిలో ఉంటూ వస్తుంటాడు. తనకు ఎంత వచ్చినప్పటికీ కూడా, ఉద్యోగం వచ్చినా కూడా ప్రార్థన మానలే. మనమైతే ఏం చేస్తాము? ఉద్యోగం వచ్చిన వరకు దేవదాసుకున్నాడు అన్న ప్రార్థన చేయండి అన్న, రోజు వచ్చి తిరుగుతాం. అన్న ఉద్యోగంలో కూడా అన్న డిస్టర్బ్ చేసుకుని అన్న ప్రార్థన చేయడం ఉద్యోగం కోసం అని చెప్పి రోజు వచ్చి ప్రార్థన చేస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత అన్నప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, బ్రదర్ ఏమైందన్నా నువ్వు కనపడట్లేదు, ఏది ఆ మధ్యన బాగా రోజు చూడండి ఉద్యోగం వచ్చింది. లేదన్నా తీరిక లేకుండా మా సారు కుదరలేడు, నాకు ఫైల్స్ ఉంటున్నాయి, తీరిక కుదరట్లేదు, రోజు బస్సు పోయించారు, నాకు లేట్ అవుతుంది. కారణాలు లేదు. ఉద్యోగం రానంత వరకు ఏమో ప్రార్థన అవసరం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థనలో పారిపోయింది. అయితే దానియేలు జీవితంలో అలా జరగలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ వదిలిపెట్టలేదు. మరణ టచ్ల వరకు వెళ్ళినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. ఎవరు? దానియేలు. మనమైతే బెదిరిస్తే వెంటనే బెదిరించడం పోదాం, వదిలిపెడతాం.
దానియేలు ఏం చేశాడు? ఒక నమ్మకస్తుడుగా మరి దానియేలు ఉన్నాడు. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషకు మంచి టైటిల్ ఇచ్చాడు దేవుడు, మంచి పేరు ఇచ్చాడు. ఏంటంట? మిక్కిలి సాత్వికుడు. తన పూర్వ జీవితానంతా వదిలిపెట్టాడు. తన పూర్వ బ్రతంతా మార్చుకున్నాడు మోషే. ఏమనుకుంటున్నాడు? చచ్చినా నీ కొరికే, బ్రతికినా నీ కొరికే, ఎక్కడ మరి ఏది ఉన్నా నా బ్రతంతా నీ కొరికే అని చెప్పేసి తనకు తాను పూర్తిగా ఏం చేశాడు? శరణమైపోయాడు దేవునికి. ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుడు, మోషే ఒక హృదయాన్ని దేవుడు చూస్తూ వస్తున్నాడు. చూస్తున్నప్పుడు అవును కదా, ఎంత తగ్గించుకున్నాడు. అరే ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? మొదట ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు? మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడట. మరి సామాన్యమైన వీళ్ళు లేదు. భూమి మీద ఉన్నటువంటి అందరిలోకెల్లా, సమస్త ఈ భూమండలంలో ఉన్నటువంటి మనుష్యులందరిలోకెల్లా మోషే ఒక్కడే మిక్కిలి సాత్వికుడట. ఎంత గొప్ప పేరు! మన సంఘంలో మనకు అలాంటి పేరుందా? అలా ఎంత మంచి ప్రార్థన పరుడు అన్నా, అసలు ఆయన మాట్లాడితే అసలు ఎంత దీపాలు ఉంటాయి, ఎంత నెమ్మదిగా మాట్లాడతాడు అనేటువంటి వీళ్ళు మనకు ఉందా? లేకపోతే వామో వద్దన్నో ఆనందం నోట్లో పెట్టగలనో ఆనందం పోదు ఆనందం అనే పేరు ఉందా? దేవుడు అయితే ఇక్కడ నమ్మకస్తుడు దానియేలుకు పేరు ఇచ్చాడు, మంచి పేరు ఇచ్చాడు, మంచి పేరు సంపాదించిన దానియేలు కూడా దేవుని దృష్టిలో కూడా మోషే కూడా మిక్కిలి సాత్వికుడు అని చెప్పేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. మనం ఇందాక చదువుకుంటాం కదా దేంట్లో ఆరాధనలో, అప్పుడు ఎలా ఉన్నాడైనా హంతకుడు, ఇక్కడ అంతలో మార్పు అంతే. మార్చుకోవాలని బ్రతుకు మనం కూడా మార్చుకోవాల్సింది. ఎప్పుడైతే మన బ్రతుకు మారుతుందో మనకు ఉన్న పేరు కూడా మారుతుంది. బ్రతుకు మారితే పేరు మారుతుంది. మరి మోషే ఉదాహరణ. ఇంకోటి చూద్దాం. అపొస్తలుల కార్యము 11వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు. ఇక్కడ ఇంకొక వ్యక్తికి ఇంకొక పేరు ఇవ్వబడి, మంచి పేరు ఇవ్వబడింది. ఎవరికండి? నా ఇష్టానుసారైన మనుషుడు, నాకు ఇష్టమండి ఆ వ్యక్తి అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడితో మనం ఇష్టమైనటువంటి మనుషులు మనం కూడా మనకు పేరు ఉందా? అని ఎందుకు దావీదుతో రామంటాడంటే తను చేసినటువంటి పాపాలన్నిటిని కప్పుకొనగా ఒప్పుకొని విడిచిపెట్టాడు దావీదు. అని ఇందాక మనకు చదువుకున్నాం కదా సొలొమోను గురించి. తండ్రిలాగా సొలొమోను ప్రవర్తించలే. ఆయన మరి దేవతను పెట్టుకుని పూజించినట్టు యెరూషలేముకు ఎదురుకుండా బలిపీఠం కట్టినట్టు చదువుకున్నాం కదా. అయితే మొదట బాగున్నాడు సొలొమోను, తర్వాత చెడిపోయాడు భయంకరంగా. దావీదు ఎక్కడా తన పాపంలో పడిపోయినప్పటికీ కూడా తిరిగి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధి లోపల యథార్థపరుడుగా నమ్మకంగా కన్నీటితో మరి క్షమాపణ అడిగి పాపాలకు కప్పుకొనగా ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో చేత నా ఇష్టానుసారమైన మనుషులు అనేటువంటి పేరు, గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఎవరు? దావీదు. మనం కూడా అంతే. మనం అనుకోవచ్చు మరి పాపాలన్నీ చేసే దేవుడు ఇష్టపడరా అంటే, నీవు ఒప్పుకొని విడిచిపెట్టడం నువ్వు సిద్ధంగా ఉంటే
క్షమించడానికి ఆయన ఎల్లవేళ ఎల్లప్పటికీ సిద్ధంగా ఉంటాడు ఆయన. మన దేవుడు క్షమించే దేవుడు అండి. మనము పాపాలు చేసి విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా నీతిగా మనం బ్రతుకుతామంటే దేవుడు ఎప్పటికైనా తన సందేశం రమ్మని చేసి చెప్తాడు. అంతేకాని నేను ఎట్లా ఉంటాను, నేను నీతిమంతుడు కావాలంటే కుదరని పని. కానీ దావీదు జీవితం చూస్తే తన బ్రతుకు ఒకప్పుడు ఇలా ఉంది. బచ్చమైన ఒక విచారం చేశాడు, సాతాను చేత ప్రేరేపింపబడి ఇజ్రాయెల్ వారిని వారి లెక్కించిన పూనుకున్నాడు. అట్టి పాపాలన్నీ, భయంకరమైన పాపాలన్నింటినీ కూడా వదిలిపెట్టాడు దావీదు. వదిలిపెట్టి దేవుడికి ఇష్టానుసారమైనటువంటి మనుషులుగా జీవిస్తూ వస్తున్నాడు. మరి మనం కూడా దావీదు వలె వాటిని వదిలిపెట్టినామా? వదిలిపెడదామా? వదిలిపెట్టి ఈ రోజున పరీక్షించుకొని, అవును ప్రభా నేను ఇక నుంచి నేను నీ చేత మంచి వాడిగా నేను మంచి పేరు సంపాదించుకుంటానని చెప్పి అనేటటువంటి ఒక మంచి తీర్మానం తీసుకొని ఈ రోజున ముందుకు సాగుదామా? నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ రోజు నుంచి తీర్మానం తీసుకుందాం. నేను ఇక నుంచైనా సరే నేను నమ్మకంగా ఉంటాను, దానిలో నమ్మకంగా ఉంటాను, దావీదులో నమ్మకంగా ఉంటాను అని ఒక గొప్ప తీర్మానం తీసుకొని మనం ముందుకు పోదాం. ఇంకొకరి గురించి చూడండి, మరి ఆయన కూడా ఏమని నేర్చిన దేవుడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతానీయులు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు వారి స్వయంగా ఇతని యందు ఏమిటంట? ఏ కపటము లేని వాడుగా. ఎవరు? నతానీయుల గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు స్వయంగా ఎంత మంచి వ్యక్తి అండి. అతని లోపల ఎలాంటి కళ్ళ కపటాలు లేవు. మరి చిన్న పిల్లలు చూసాం, చిన్న పిల్లలు మన దగ్గర ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎలాంటి కపటం ఉండదు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? నతానీయులు. ఈ రోజున ఆ నతానీయులు మన దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. చూడండి ఆ నతానీయులు ఎంత పసిపిల్లల హృదయం కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతూ వస్తున్నాడు. పసిపిల్లల హృదయం ఎలా ఉంటుందంటే ఏ కల్లా కపటం లేనటువంటి పిల్లలే వాళ్ళు. వాళ్ళ లోపల ఎలాంటి కపటం ఉండదండి. అలాంటి మనసు ఉన్నటువంటి వ్యక్తే ఈ నతానీయులు. ఎవరి గురించి చెడుగా మాట్లాడాడు, ఎవరి గురించి చెడుగా ఆలోచించాడు, ఎవరి గురించి చెడు చేయాలనేటువంటి తనకు లేనటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? నతానీయులు. ఆ నతానీయుల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమంటే అతను ఏ కపటము లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి నతానీయులు సెలవిస్తూ వస్తున్నాడు. మరి మనం కూడా నతానీయులకు ఎలాంటి మంచి పేరు వచ్చిందో మనము కూడా అలాంటి మంచి పేరు సంపాదించుకుందామా? నతానీయుల వలె మనం కూడా ఉందామా? ఎందుకంటే అంత మంచి పేరు సంపాదించాలంటే ఊరికే రాదు. మనకు ఐశ్వర్యం ఉంటే మరి మంచి పేరు రాదు. సుగంధ తైలాలు మన ఇంటి నిండా నింపుకుంటే మంచి పేరు రాదు. మన బ్రతుకు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మనము మరి మంచి సాక్ష్యం కలిగి ఎప్పుడైతే నమ్మకం కూడా మంచి సాక్ష్యం అంటే ఇదే దేవుడి చేత మంచివాడు. దానియేలుకి ఎలా పేరు వచ్చింది, మోషేకి ఏ పేరు వచ్చింది, దావీదుకి ఏ పేరు వచ్చింది, అలాగే నతానీయులకి ఎంత మంచి ఏ పేరు వచ్చిందో మరి ఆ విధంగా నీకు నాకు ఆ పేరు ఉందా? మరి ఎట్లా వస్తుంది? వాళ్ళకి ఎట్లా వచ్చింది? వాళ్ళు కూడా మనుషులే. ఎక్కడ వాళ్ళ దేవతలు ఏం కాదు, వాడే దేవుడే కాదు. నీలాంటి నాలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులే. కానీ వాళ్ళు ఏం చేశారంటే మరి లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి అన్నిటిని వాళ్ళు త్యజించి దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. త్యజించాలంటే ఏదో గొప్ప యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక గట్టి తీర్మానం తీసుకుంటే చాలు. ఏమని? ఈ రోజు నుంచి ఇక నుంచైనా నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను, దేవుళ్ళను బ్రతుకుతున్నాను అనేటువంటి ఒక గొప్ప తీర్మానం మనం తీసుకొచ్చాను. అంతే. దేవుడు అంగీకరిస్తాడు, సంఘం అంగీకరిస్తుంది, సమాజం కూడా అంగీకరిస్తుంది, కుటుంబం కూడా అంగీకరిస్తుంది. అంతేగాని నోటి మాట చేయడం మనం ఏదో కలిపరి మాటలు చెప్పేసి నేను ఉంటానని చెప్పేసి ఏదో నామమాత్రంగా ప్రమాణం చేసి తర్వాత బయటకు పోయి ఇంకా ఇష్టానుసారం చేస్తామంటే దేవుడు మెచ్చడం నీవు ఇంకా ఏం చేస్తామంటే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే. నతానీయులు కాదు, దావీదు కాదు, మోషే అన్నాడు. ఒక్కసారి వాళ్ళు విడిచిపెట్టారంటే మళ్ళీ వాళ్ళు వెనుదిరిగి చూడలేదు. వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారంటే
విడిచిపెట్టారంటే మళ్ళీ ఎప్పుడు కూడా కప్పుకోలేదు. అంతే. మనం ఏం చేస్తాము, చలికాలంలో నిండా దుప్పటి కప్పుకొని కనీసం గాలి కూడా చూడకూడనంత దుప్పటి నిండా కప్పుకోవడం మన పాపాల చేత అట్టే కప్పుకొని మనం బ్రతుకుతాం. విడిచిపెట్టడానికి ఇష్టపడం. ఎందుకు? లోకం మనకి ఎప్పుడు మనకంటే అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు వాడి చుట్టూ తిరుగుతుంటాం. ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చూస్తాను మీరు. మన మొబైల్ ఉంది, దానికి మంచి ఎంత ఉంది, చెడు ఉంది, మీరే చెప్పాలి. ఫోన్ ఉంది కదా, మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది? చెడు ఎక్కువగా ఉంది. మీరు మీ నోటి నుంచి మీరు ఒప్పుకోరు. రెండవది, ఇప్పుడు నా చేతిలో ఏముంది? ఈ బైబిల్ ఎక్కడికి వచ్చింది? ఎక్కడ పోయింది? ఫోన్లో పోయింది. ఈ పరిశుద్ధకరమైన బైబిల్ దాంట్లో 24 గంటలు చెడు చూపించేటటువంటి ఆ చెడు దృశ్యాలు వచ్చేటటువంటి ఆ మొబైల్లోకి ఇప్పుడు ఏమైంది? దాని పక్కన ఎవరు చేర్చారు? దాని పక్కన చేరుస్తుంది ఎవరు? మీరు పాపానికి సంబంధించినటువంటి విషయాలు దాంట్లో వస్తున్నాయి, దేవునికి సంబంధించినటువంటి మంచివి కూడా దాంట్లో వస్తున్నాయి. అంటే నువ్వు బాగుండు అని చెప్పేసి మనం ఇద్దరు కాంప్రమైజ్ చేస్తున్నాం. మనం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ తీసుకురారు, వాటి కోసం తీసుకురారు, మొబైల్లో ఫోన్ చేస్తారు, మొబైల్లో చూస్తారు. క్షమించండి మాట్లాడుతున్నది. ఒకప్పుడు నేను కూడా ఫోన్ మాట్లాడాను. యథార్థ కథ నిజంగా చెప్తున్నాను. నేను కూడా ఒకప్పుడు ఫోన్ విపరీతంగా మాట్లాడేవాడు. నేనే మంచోడని చెప్పట్లేదు. మీకంటే 2 ఇద్దరు ఒక బయట నేను ఇవ్వడే ఉంటాను. మీరు ఎన్నో చెప్పాలి. మీరు 100 అంటే కూడా ఒకటి నాదే ఉంటుంది. ఒకసారి నేను ఇలాగే ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఆదివారం మందిరానికి ఆరాధన స్టార్ట్ అయింది. అప్పుడు నా ఫోన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆరాధన మొదలైంది. ఫోన్ తీసి బయటికి పోయాను. ఆరాధన అయిపోయింది, ఆరాధన వార్తమానం అయిపోయింది, ఆరాధన చేసేవాళ్ళని బలవర్తమానం స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా ఇచ్చేసారు. అప్పటికి నేను ఏం చేస్తాను, బయట పోవడం మాట్లాడుతున్నాను. అయితే మా తల్లిగారు చూసినప్పుడు ఏమన్నా, ఇంటికి వచ్చిన తర్వాత నా జీవితం ఎప్పుడు తిట్టలేదు. నా జీవితం ఎప్పుడు అన్ని తిట్టిన తర్వాత ఒకటే, ఆ రోజు నుంచి ఫోన్ కంప్లీట్ అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసిన ఇంట్లో పెట్టి మందిరానికి వస్తాను. కానీ అంటే నా బ్రతుకు ఒకప్పుడు అలా ఉండింది. అంటే మనకు మనమే తెలియకుండా దాన్ని ఏం చేస్తామంటే ఫోన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఏమంటున్నానంటే మనకు మంచిగా ప్రింట్ చేయబడి బైబిల్ ఉంది. బైబిల్ మోస్తే మనకేమైనా అరిగిపోతామా? పాఠ్య పుస్తకం తీసుకొస్తే కరిగిపోతామా? అయితే అది అత్యవసరంగా వాడుకోవడానికి ఉంటే బాగుంటుంది. అంటే ఒక అనుకోరాని పరిస్థితులలో మనం అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు అది అనుకోకుండా జరిగితే ఓకే. అంతేగాని అనుకోకుండా అన్నిటికీ ఇదైపోయింది ఫోన్. చిన్నపిల్లలదే, పెద్దవాళ్ళదే. అపవాదం ఏం చేశాడు తెలుసా? వాడు తెలివిగా ఆ రోజున పండించి అవ్వని మోసం చేశాడు. కానీ ఈరోజు ఫోన్ ఇచ్చి అందరిని తలవాలలో పెట్టుకున్నాడు. అంతే. ఇప్పుడు పొద్దున మనం ఏం చేస్తామంటే బయటికి విడుచు ఇది దీనికి కావాల్సిన మర్చిపోయి జేబులు వెతుక్కుంటాం. ఇక్కడ ఫోన్ ఉందా లేదా? ఇక్కడ బైబిల్ మర్చిపోయి ఫోన్ వెతుకుతాం. అయితే ఏమంటున్నానంటే ఇక్కడ మరి దీని వాక్యంలోకి వచ్చినట్టు వాక్యం వద్దాం. అయితే ఇక్కడ నతనీయులు మంచి పేరు సంపాదించుకున్నాడు. నతనీయుల జీవితంలో దేవుడు నమ్మకం బ్రతికాడు. అందుకే నతనీయులకు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని ఏ కపటము లేదు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకొకటి చూద్దాం. ఆదికాండము 39 అధ్యాయము. ఆదికాండము 39 అధ్యాయము. ఆదికాండము 39 అధ్యాయము 6వ వచనం. అతను కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తిన్న తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. ఇక్కడ యోసేపు రూపవంతుడును సుందరుడునై. యోసేపు మంచి పేరు ఉంది. యోసేపు ఎలాంటి వాడట?
రూపవంతుడును సుందరుడునై ఉన్నాడు. అంతేగాని అంటే మరి ఎట్లా అయ్యాడు? ఊరికి అయ్యాడా యోసేపు? సుందరుడును రూపవంతుడు అలాగని చెప్పేసి ఊపడన పక్కకి వెళ్ళి మీకు ఏం తెలిసి యోసేపు వెళ్ళి బాగా సినిమాలో ఉండేటటువంటి ఎలాగైతే మేకప్ వేసుకున్నాడో ఆ విధంగా మేకప్ వేసుకున్నాడు కాబట్టి సుందరుడు అయ్యాడు అని అంటారు. ఆ లోకానుసారమైనటువంటి శరీరానుసారమైన సుందరుడు కాదు, ఆత్మానుసారమైనటువంటి సుందరుడు, ఆత్మానుసారమైనటువంటి రూపవంతుడు, ఆత్మీయమైనటువంటి రూపవంతుడు యోసేపు. ఎట్లయ్యాడు? తనకు పాపము చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా పాపానికి దూరంగా పారిపోయాడు. అందుకే దేవుని దృష్టిలో కూడా రూపవంతుడయ్యాడు. దేవుని దృష్టిలో కూడా పాపం చేయనటువంటి వాడుగా ఉన్నాడు, సుందరుడైనాడు. మనం పాపం చేసే అవకాశం వస్తే మనం కూడా యోసేపు వలె దూరంగా పారిపోయేటువంటి వారంగా ఉన్నామా? లేదా పాపాన్ని మనం ఏం చేసి పాపంతో కూడా మనం కలిసి పాపం చేసేటటువంటి వారంగా, పాపంలో మునిగిపోయేటువంటి వారంగా ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. యోసేపు అయితే రూపవంతుడిగా ఉన్నాడు, సుందరుడిగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మొదటిది ఏంటండి? మొదటిది నమ్మకస్తుడు, రెండవది సాత్వికుడు, 3 ఇష్టానుసారం, 4 కపటము లేనివాడు, 5వది రూపవంతుడును సుందరుడు. మరి కనీసం ఈ వీటిలో ఏదన్నా కూడా మనకు వర్తిస్తుందా లేదా? ఏదన్నా ఒకటి దానికి మనకు అర్హత ఉందా లేదా? మన అర్హతను అడుగుకోవాలి. ఏదో అన్నవాళ్ళు ఇస్తారు కదా నేను తీసుకుంటాను కాదు. నేను ఎటువంటి బ్రతుకుతా నాకు తీసుకున్న వాగ్దాన్ని నెరవేర్చబడతానే కాదు. చూద్దాం ఇంకొకటి. యోబు గ్రంథము కీర్తనల కంటే ముందు ఉంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము, మొదటి అధ్యాయము 8వ వచనం ఒకటి చదవండి. అక్కడ చదవక అందులో యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. ఎన్ని బిడుదలు వచ్చినా చూసారా? ఇంతవరకు చూస్తున్నట్టు వాళ్ళందరికంటే ఎక్కువ బిడుదలు ఈయనకే ఉన్నారు. మోషేకేమో 2 ఉన్నాయి, ఒకటి నమ్మకస్తుడని, సాత్వికుడని. ఈయనకు ఎన్నున్న చూడండి, యోగుకు యథార్థవంతుడంట, న్యాయవర్తనుడంట, భయభక్తులు కలిగిన వాడంట, చెడుతనం విసరించిన వాడంట. ఎన్ని వచ్చినాయి కదా యోగు. మరి ఈ మాట ఎవరితో చెప్తున్నారు? దేవుడు ఒక నరమానవుడి గురించి దేవుని సన్నిధిలోకి పోయాడు. సైతాను పోతే, అయ్యా లూసిఫరు ఒకసారి నా భక్తుడైనటువంటి యోగు గురించి చూసావా, ఆలోచించినావా? న్యాయవంతుడు యథార్థవంతుడయ్యా, దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసరించినట్టు వాడయ్యా అని సైతాన్తో చెప్తున్నాడు. ఎవరి గురించి ఎవరైతే వినకూడదో, ఎవరి గురించి ఎవరైతే చూడకుండా చూస్తే కుళ్ళు ఉంటుందో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన మంచి కూడా సైతాన్ని ఒప్పుకుంటాడా? ఆ సైతాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ మాట ఇప్పుడు యోగుకి ఏ పేరు వచ్చింది? న్యాయవంతులను యథార్థవంతులను దేవుని కొరకు దేవుని యందు భయభక్తులు బట్టి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. మరి మనం వీటిలో ఒకటనే ఉందా? చూద్దాం ఇంకొకటి. అపొస్తలుల కార్యము 6 ఇంతవరకు 6 ఇప్పుడు 7 చూద్దాం. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 31వ వచనం. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడినవి. ఎంత మంచి పేరు చూడండి.
కొర్నేలి అని మన పేరు పెట్టి పిలిచింది దేవుని దూత. పిలవడమే కాకుండా నీ ప్రార్థన ఏమైందంట? ప్రార్థన, నీ ప్రార్థన వినబడదండి. మనం చేసే ప్రార్థన మన పక్క వాళ్ళకు కూడా వినపడదు. మన ప్రార్థన మన పక్క వాళ్ళకు కూడా వినపడదు. మరి మన పక్క వాళ్ళకు వినప్పుడు దేవుడు ఎట్లా వింటాడు? వినడు కదా. అయితే కొన్నేళ్ళ ప్రార్థన లాంటిది కాదు. దేవుని సముఖములకు జ్ఞాపకమించబడినాయట. ఆయన చేసేటటువంటి ధర్మకార్యాలు. ఆయన ప్రార్థనా పరులతో పాటు ధర్మకార్యం చేసేటటువంటి వ్యక్తి కూడా. ప్రార్థనా పరుడు, ధర్మకార్యం చేసేటటువంటి వ్యక్తి. ఇంకా చూడండి 10వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తి గల వాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేర్చాలి. ఇక్కడ ఇంకొక విషయం, తన ఒక్కడే ధర్మకార్యం చేయట్లేదు, తన ఒక్కడే ప్రార్థనా పరుడు కాదు. కుటుంబం అంతటిని ఒక దగ్గర చేర్చి ఆయన ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు, కుటుంబ ప్రార్థన చేసేవాడు, ఎవరికి ఏదైనా ఆకారం ఉంటే తెలుసుకునేవాడు, ఎవరికైనా అవసరం ఉంటే ధర్మకార్యాలు చేసేవాడు. ఇన్ని కార్యాలు చేసేవాడు. ఇన్ని కార్యాలు చేసేటటువంటి ఈ కొర్నేలి గాలికి అడ్డడి తిరిగేటటువంటి వ్యక్తి చూద్దాం. మొదటి వచనం చదవండి. 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి. చాలు, ఈయన సామాన్యమైన వ్యక్తి. ఒక 100 మందికి అధిపతి అండి. ఈయన ఒక 100 మంది పైన ఒక అధికారిగా ఉన్నాడు. 100 మంది పైన అధికారి అంటే సాధారణమైన బాధ్యతలు ఉంటాయా? వాటన్నిటి వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, నమ్మకంగా ఉన్నారా, ఆడున్నారా, ఇటున్నారా, ఏదైనా తేడా వస్తే తన ఉద్యోగం ఊడిపోతే కదా అనేటువంటి భయం నిరంతరం వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా దేవునికి కేటాయించేటటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నాడు ఎవరు? కొర్నేలి. మనమైతే చెప్పిన వాటికి కూడా మనం పోవడమే. సకాలానికి మందిరాలు రాలేము. నియామక కొడుకులు అసలే కనపడము. ఆదివారం కనపడడం అంటే మళ్ళీ వచ్చి ఆదివారమే. మరి ఇక్కడ కొన్నేళ్ళ లేడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోటి ప్రార్థనా పనులు లేడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ధర్మకార్యాలు చేసేటటువంటి వాడని చెప్పేసి పేరు సంపాదించుకున్నాడు. తను ప్రార్థన చేసే తను చేసే ధర్మకార్యం అన్నీ కూడా దేవుని సముఖంలో జ్ఞాపకం చేసుకోబడి చెప్పేసి మంచి పేరు దేవుడితో చేత మరి చెప్పబడుతూ వస్తున్నాయి. మనం ఏం చేస్తాం? ఎవరికి ధర్మకార్యాలు చేస్తే ఎవరికైనా ఇవ్వాల్సి ఉందంటే అని చెప్పి వాడి రూపాయలు వాడు చూడాలని చెప్పి కాలు ఇట్లాంటాం ఇట్లాంటాం. వాడు ఎలాగైనా సరే మనం చేసేటువంటి ధర్మకార్యాలు కనపడాలా, 10 మందికి కనపడాలని చెప్పేసి ఏం చేస్తాం? పెద్ద వాల్ పోస్టులు వేస్తాం. ఫ్లెక్సీ పెట్టుకొని మెయిన్ చౌరస్తాలో పెట్టి ఇలా బొమ్మ పెట్టినట్టు మనది పెద్ద బొమ్మ, మనది పెద్ద బహుమానం ఇస్తున్నాడుగా, ఏదో మనమే మన ఆస్తి మనకి రాసి ఇస్తున్నాడుగా పెద్ద పోస్ట్ పెట్టేసి పెద్ద పోస్ట్ వేసుకుంటాం 100 మంది చూడాలని చెప్పేసి. వీడు ఎప్పుడు అనగారు, గుర్తించాల్సింది ఎవరు? దేవుడు. అంతేకాని నీ చుట్టూ నా చుట్టూ ఉండాల్సినటువంటి ప్రజలు కాదు. అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏమని? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో సున్నతైన కంటే మంచి పేరు. సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. ఈ 7 లాగా ఉంటేనే మనకు మంచి పేరు వస్తుంది. అంతేగాని మనం ఇష్టానుసారంగా ఉండి మనం పరీక్షించుకోకుండా బలలో చేయి వేస్తే మంచి పేరు రాదు. ఊరికే రాదు మంచి పేరు. దేవుని మందిరాన్ని ప్రేమించాలా, సంఘాన్ని ప్రేమించాలా, దాసుని మాటకు లోపడాలా, దాసుని మాట ఖచ్చితంగా వినాలా, దాసుడు ఏ మాట చెప్పి ఆ మాట ఖచ్చితంగా తూచకుండా పాటించాలా. అంతేగాని నేను చెయ్యను, నేను వినను అని అనగుడు. లోబడి స్వభావం ఉండాలి. ఆ లోబడి స్వభావము ఈ 7 ఉంది. మనం ఇందాక చూసుకున్న 7 ఉంది కాబట్టి దేవుడు మెచ్చుకున్న వారిని. వాక్యాన్ని లోబడే స్వభావం ఉంది వాళ్ళకి. మరి మనకుందా? పరీక్షించుకోవాలి. మనకుందా? మరి వాగ్దానం ఎట్లా నెరవేర్చబడతాయి తీసుకోవడానికి మనం సిద్ధపడ్డాం కదా, పరీక్షించుకోమా? అవును కదా ప్రభావం, నేను అట్టా ఉంటేనే నేను నీ బలలో చేయవేస్తాను, అట్టా ఉంటేనే నేను తీసుకోబోయేటటువంటి వాగ్దానం నా జీవితం నెరవేర్చబడుతుంది. అంతేగాని నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా, నేను వాగ్దానం తీసుకుంటా
ఇంకా మనం ఒక అడుగు ముందుకు వేస్తాం. సచిన కూడా వాగ్దానాలు తీసుకుంటారు, తెలుసా కొందరు. అట్లాంటి మహాగణులు మన దగ్గరనే ఉన్నారు. సచిన పేరు బర్రెని తీసుకుంటారు, గొర్రెని తీసుకుంటారు, అందరిని తీసుకునేటప్పుడు ఉన్నారు. అది మళ్ళీ మన సంఘంలో జరిగింది కాబట్టి చెప్తున్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే ఇది వరకు తెలియదేమో, తెలుసుకొని దేవుడికి ఇష్టపూర్వకంగా జీవిస్తానని చెప్పేసి జీవిస్తాను ఇక నుంచి తీర్మానం చేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని పాత పాపం జీవితాలను వదిలిపెట్టి ఇక నుంచి అయినా సరే 2025వ సంవత్సరం నుంచి నేను నీ కొరకే జీవిస్తాను ప్రభువా, సంఘాన్ని ప్రేమిస్తాను, సంఘానికి క్రమం తప్పకుండా ప్రతి వారానికి తప్పనిసరిగా సరైనటువంటి 7ంటికి, సాయంత్రం 6 లేదా 7ంటికి ఖచ్చితంగా ఇక్కడ మందిరంలో ప్రతి కూడికలో హాజరవుతానని తీర్మానం చేసుకుంటా అని ఖచ్చితంగా తీర్మానం చేసుకొని మనలో మనం చేయగలుగుతాం. ఈ సంవత్సరం ఆరంభ దినం నుంచి ఈ సంవత్సరం ముగిసేంత లోపల మనకు వీరిలాగా మోషే వలె, దావీదు వలె, నతనీయుల వలె, మరి గొర్రెల వలె మంచి పేరు నేను సంపాదించుకుంటా అని దేవుడితోనే ఒప్పందం చేసుకోవాలి. ప్రభు నువ్వు చూడు, నేను ఉంటా, నేను నీ కొరకు నీవు మెచ్చుకునేటంటే నేను నిన్ను మెప్పిస్తా, మనుషులను కాదు అని గట్టిగా తీర్మానం చేసుకొని ఎవరైతే ముందుకు వస్తారో వారి జీవితాల్లో కూడా తప్పనిసరిగా మనం తీసుకునే వాగ్దానాలు నెరవేర్చబడతాయి ఖచ్చితంగా. ఒకసారి మరి మోకాళ్ళని పోతాం, అందరు మోకాళ్ళు చెప్పండి. ఒక్క నిమిషం మాట అందరం ప్రార్థన జరుగుతాం. ఎవ్వరు కళ్ళు తెరిచి అడిగి ఎవ్వరు కూడా చూడకూడదు. అలాగని చెప్పేసి అన్న కళ్ళు తెరవద్దని చెప్పేసి నిద్రపోయింది. నేను చూడకుండా దేవుడు చూస్తాడు. నాకు భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకంటే మంచి దేవుడు భయపడాలి. ఒక నిమిషం పాటు ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం సరి చేసుకుని దేవుని సరి ఒప్పందం చేసుకొని మనం యోగ్యమైన బలలో పాల్గొందాం. ఆ వాగ్దానం కోసం మనము నిరీక్షణ కలిగి నెరవేర్చబడినట్టు నిరీక్షణ కలిగి మనం ఉందాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించగాక.